హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుది, సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి పెసరట్టు ఉప్మా చేద్దామనేసి అనుకుంటున్నాను. పెసరట్టు ఉప్మా విత్ టమాటా చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా. మనకి సండే రోజే కదండి ఇలాంటివి చేసుకునేది, పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి. చట్నీ కోసం అయితే నేను టమాటాలు అయితే ఏం చేస్తున్నాను, కొంచెం సాల్ట్ వేసి వేయించుతున్నాను, తొందరగా మగ్గుతాయి అనేసి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అవి కూడా ఏం చేసి పక్కన పెట్టేశానండి. టమాటా చట్నీ అయితే పట్టేసిన తర్వాత ఇది పెసరట్టుకి ఏమంటారు, అది పెసరైతే నానపెట్టేసి మిక్సీ వేసేసానండి. అందులోకి అయితే అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసేసి రెడీ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత టమాటా చట్నీ కూడా పట్టేశానండి. ఇంకా ఉప్మా ఉండింది కదా చేయాల్సింది, ఉప్మా కోసం అయితే ఉప్మా రవ్వ వేయించుతున్నాను. రవ్వ అయితే వేయించేసి చేస్తే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది అనేసి చేస్తున్నాను. ఉప్మాకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేశానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అయితే ఉప్మా కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా అదంతా ఏం చేస్తున్నాను. అప్పటికే టైం వచ్చేసి 8 అయిందండి. మా వారు డ్యూటీకి వెళ్ళిపోవాలి, అందుకనేసి కొంచెం ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. బాబుకి ఎలాగో స్కూల్ ఉండదు కదా, వాడు ఇంటి దగ్గరే కదా, వాడు చిన్నగా తింటాడు. వాడైతే పెసరట్టు తినడండి, వాడి కోసం ఉప్మా అయితే తీసి పక్కన పెట్టేశాను. తర్వాత మా ఆయనకైతే వేసేసేస్తున్నాను. అదిగోండి, ఉప్మా అయితే హాట్ బాక్స్లో పెట్టేశాను, వేడిగా ఉంటుంది కదా అనేసి. నెక్స్ట్ పెసరట్టు అయితే వేస్తున్నానండి. అది ప్యాన్ మాది కొంచెం బాగాలేదు, దానివల్ల కింద అయితే అడుగంటుతుంది కొంచెం. దానిపైన అయితే కొంచెం ఆయిల్ వేసేసి తీస్తున్నాను. తర్వాత ఉప్మా కూడా దానిపైన పెట్టేసి కవర్ చేసేసి కొంచెం అయితే నెయ్యి వేసానండి. నెయ్యి వేస్తే టేస్ట్ అది బాగుంటుంది అనేసి నెయ్యి అది వేసి కొంచెం బాగా కాలే వరకు అయితే ఉంచుకొని తర్వాత తీసుకోవాలండి. మీకైతే ఆ పిక్ పెడతాను, ఒకసారి చూడండి. టమాటా చట్నీ నన్ను పల్లి చట్నీ, అది పల్లి చట్నీ కూడా వేసాను. పిక్ చూసారా, బాగుండిందండి టేస్ట్ కూడా. ఇది ఆఫ్టర్నూన్ అండి, సండే ఆఫ్టర్నూన్. మా బాబుకి అయితే టమాటా చట్నీ ఉంది కదా, టమాటా చట్నీ తింటానన్నాడు రైస్లోకి. ఆమ్లెట్ కావాలన్నాడు, వాడి కోసం అయితే టమాటా చట్నీ ఆమ్లెట్ అయితే వేసేసిస్తాను. వాడు ఇష్టంగా తింటాడు ఆమ్లెట్స్ అయితే. టమాటా వేడివేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసి ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అలా పెట్టేసి ఇచ్చాను. ఆ రోజు సండే కదా, సండే రోజు అయితే మేము నాన్ వెజ్ ఏం తెచ్చుకోలేదు. తినొద్దు అంటున్నారు కాబట్టి ఏమో కొన్ని రోజులు ఆగి చూద్దామనేసి అయితే తెచ్చుకోలేదు. మీ సైడ్ కూడా అంటున్నారా నాన్ వెజ్ తినకూడదు, చికెన్ తినొద్దు, ఎగ్స్ తినొద్దు అని అంటున్నారా? ఎగ్స్ తినొద్దు అంటున్నారు కానండి, మా బాబు అయితే ఆమ్లెట్ కావాలంటే వాడికైతే ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను. ఇక పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా ఉండలేము కదా, ఉత్తి చట్నీతో ఏం తింటాడు అనేసి అయితే ఆమ్లెట్ వేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.